నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. జీవితంలో డిలే అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది లైఫ్ కదండి. అప్పటిదాకా జెట్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి లైఫ్ ఒక్కసారిగా మామూలు బ్రేక్ కాదు, అది హ్యాండ్ బ్రేక్ వేసి లాగినట్టే అయిపోయి ఇంకా స్తంభించిపోతుంది జీవితం. ఎందువల్ల ఇది ఏర్పడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ డిలే కానీ అసలు ఆ డిలేతో ఇంకా రకరకాల అనుసంధానం అయి ఉంటాయి. లేజినెస్ వచ్చేస్తుంది, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవ్వటం సడన్ గా, సడన్ గానే జరుగుతాయి కదా యాక్సిడెంట్స్ లో. మనకు తెలియకుండా మనం జస్ట్ ఇక్కడ నిలబడ్డా ఎవరో వచ్చి మనకు తాకించుకుంటూ వెళ్తారు. ఎగ్జాక్ట్లీ అట్లాంటి సందర్భాలు ఎంతో మందికి జరుగుతాయి. మనము ట్రాఫిక్ లో వెళుతూ ఉన్న వెనుక నుంచి ఎవడైనా వచ్చి మన కారణం గుద్దేస్తాడు. రైట్. మళ్ళా ఉల్టా మన మీదకే వాడు సీరియస్ అవుతాడు. నిజంగా ఇది జరిగింది మా క్లయింట్ కి ఒకరికి. ఎందుకంటే దాని మీద సమ్ పార్టీకి సంబంధించింది ఉంది. వాళ్ళు దిగేసి డ్రైవర్ని కొట్టేస్తున్నాడు. ఎందుకు సడన్ బ్రేక్ కొట్టావు ఏంది అని. రుబాబు వెరీ వెరీ టఫ్ అండి అట్లాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడము. రైట్. ఇట్లా కానీ లేకపోతే మేము డబ్బులు ఇచ్చామండి, సడన్ షాక్ మాకు ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. నమ్మి 30 లక్షలు మా తమ్ముని అకౌంట్ లో, మా తమ్ముడే అని చెప్పి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా ఐటీ రిటర్న్స్ అవి ఇబ్బంది అవుతుంది అంటే తమ్ముని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే వాడు నా డబ్బులు నాకు ఇవి అంటే నీ కాదు నాయే అనేటోడు కూడా ఉన్నాడు. ఇది జరిగింది మొన్న మాట్లాడే బాబాయ్. ఏమిటండి బాబు ఇట్లా తయారయ్యారో జనాలు అని అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ కారణం ఏమిటి? దీని నుంచి బయటపడాలంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ చెప్తారా? ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అనుకున్నా అంటే నేను జనరల్గా ఒకానొక సందర్భంలో ఏదైనా జాబ్ రిలేటెడ్ కానీ ఆ విధంగా డబ్బులు కావచ్చును, లేదా అవమానాలు, ఇదైతే టూ మచ్. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో లేదా మనకు సంబంధించి అసలు ఎలాంటిదని చెప్పలే అవమానాలు అయ్యే సిచ్యువేషన్స్. అండ్ మరొకటి అపార్థం, తప్పుగా అపార్థం చేసుకోవడం. ఇప్పుడు ఉదయం 5:30కి ఒక మనిషి నిద్రలో లేస్తే ఏ విధంగా ఉంటాడు? 9:30కు ఆఫీస్ టైం, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉండాలి. ఈ సమయంలో ఏ విధంగా ఉంటాడు? మధ్యాహ్నం లంచ్ సమయంలో ఏ విధంగా ఉంటాడు? ఎంత వర్క్ అయిపోయింది ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఏ విధంగా ఉంటాడు? అండ్ ఇంటికి వచ్చాక ఏ విధంగా ఉంటాడు? ఒక్కడే మనిషి కానీ ఎన్ని రకాలుగా కూడా ట్రావెల్ చేసేయడం, ఎన్ని రకాలుగా మెయింటైన్ చేసేటప్పటికి స్ట్రెస్ ఉంటుంది, లేదా నానా విధాలుగా ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో భార్య వచ్చి ఏమన్నా ఒక 10 నిమిషాలు మాట్లాడవా నాతో, అబ్బా ప్లీజ్ అంటే టైం ఉంటుందా? వెళ్ళాలి. మైండ్లో ఏముంటుంది? ఉదాహరణకు ఆఫీస్కి వెళ్ళాలి, హాఫ్ అన్ అవర్, 20 నిమిషాలు బైక్ ప్రయాణము, 10 నిమిషాలు ఉంది, ముందు వెళ్ళాలి, పంచి కొట్టాలి, అక్కడ ఇన్ని ఉంటుంది. 10 నిమిషాలు మీకు టైం ఇచ్చే టైం లేదు అక్కడ. నా భర్త నాకు టైమే ఇస్తలేడు. తను టైము ఇక మాట్లాడదాం అనే సందర్భంలో మీరు ఉదయం మొత్తము పనిచేసి లేదా మరొకటి ఏదో అలసిపోయి మీరు ఉంటారా, మరొకటి తర్వాత. ఇదొక భార్యాభర్తల ముచ్చటే కాదు, ఫ్రెండ్స్ కావచ్చును, ఒక తల్లి కొడుకుకు సంబంధించింది కావచ్చును, లేదా ఒక కోడలు అత్తమ్మకు సంబంధించింది కావచ్చును, ఎవరికైనా. ఉదయం పొద్దున్నే నిద్రలేసి 5:30కి లేవగానే ఇక నాకు బంగారం కావాలి, లేదా పట్టు చీర కావాలి, లేదా పలానా చెప్పలేం కదా అంత మార్నింగ్. ఇక మధ్యాహ్నం ఆఫీస్ టైంలో ఉన్న అంటే ఇదంతా ఏంది అంటే గ్రహాల ఇంపాక్ట్. అంటే ఉదాహరణ చెప్పాను నేను, ఏ గ్రహం మన జీవితంలో ఎట్లా ఇంపాక్ట్ అయ్యేది తెలియదు కనుక ఎవరిని నమ్మరాదు. ఇప్పుడు ఆ 30 లక్షలు, ఆ 20 లక్షలు ఎట్లా వేసారో ఏది కూడా మనకు తెలియదు కనుక ఏం చేసినా కూడా కీడెంచి మంచి ఎంచాలి అంతే. కనుక ఇలాంటి సిచ్యువేషన్స్, తరచూ యాక్సిడెంట్స్, మీరు అన్నటువంటి
అసలు ఇవన్నిటికీ కూడా సంబంధించి ఎందుకైతే అయ్యా అంటే శని ఉమ్. శని భగవానుడికి మాస్టర్ సంబంధించి గారి ఇంపాక్ట్ అయినా అంతే శనికి సంబంధించింది కనుక రైట్ ఈ శని గ్రహాన్ని ప్రసన్నం చేయాలి. రైట్ మనము ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి ఉన్నాం ఏమిటి శని భగవానుడు. ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టం అని చెప్పి నేను రోజుకు 10 తినలేను కదా, సంతోషం అవుతుంది నాకు, దాన్ని చూసినా సంతోషమే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే, అదేదో తెలియని ఫీలింగ్. సరే ఒకడైతే తింటాము, అలాగే కంప్లీట్గా ఉదయం నుంచి సాయంత్రం దాకా తినలేం కదా. అలాగే శని భగవానునికి మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి కూడా ఉన్నాము, మరలా చెప్తున్నా, నువ్వులు అంటే ఇష్టం, నల్ల నువ్వులు, నువ్వుల నూనె అంటే ఇష్టము, కానీ దానికి ఇది తనకు అధిపతి అయిన తనకు ఇచ్చినటువంటి స్థానం అది తనకు. అదేవిధంగా ముసలివారు కానీ కుంటివారు కానీ వీరికి సేవ చేస్తే తను మురిసిపోతాడు. తను కూడా కుంటుకుంటూ నడిచేటువంటి వ్యక్తి శనైశ్వరుడు కనుక. ఇలా బెల్లము కూడా ఆల్సో. అయితే బ్లూ కలర్ వస్త్రాలు కానీ బ్లూ కలర్ పువ్వులు కానీ ఇట్లా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన ఎక్కువ చేయొద్దు, దాని మీద మొత్తము నువ్వుల నూనె పోసేయడం ఇదంతా కాకుండా రైట్ లెగ్లో లాస్ట్ చిటికన వేలును లైట్గా మర్దన చేసినటువంటి విధంగా అనాలి. ఒక చుక్క నూనె అక్కడ వేసి స్వామి అని చెప్పి బతిలాడుకోవాలి. ఎవరిదైనా అవసరం ఉంటే ఏ విధంగా బతిలాడుకుంటామో అట్లా ఆయన రైట్ లెగ్ చిటికన వేలును మనం ఎప్పుడైతే ఇట్లా అనుకుంటామో తను ఓకే అనుకుంటాడు. కనుక కాటుక అందరికీ తెలుసు. ఇందులో ఈ యొక్క కాటుకను శనివారం రోజు లేదా అమావాస్య రోజు లేదా ఏదైనా మనకు పుష్యమి నక్షత్రము లేదా మరొకటి అనురాధ అండ్ ఉత్తరాభద్ర, ఈ విధమైనటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి రోజులు కానీ లేదా శనివారాలు కానీ మనం చెప్పినట్టు అమావాస్య రోజు కానీ మీరేం చేస్తారంటే కాటుక కొనండి. కాటుక ఎప్పుడు ప్రదోష కాలంలో కొనండి, మరీ చీకటి కాకుండా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 45 నిమిషాల లోపు ఎక్కడైతే మామిడి చెట్టు ఉంటుందో ఆ మామిడి చెట్టు వద్ద ఇంతలావు గొయ్యి తీయండి. గొయ్యి తీసి అందులో ఈ యొక్క కాటుకను వేసి కప్పెట్టేయండి మొత్తము కూడా. ఇంత సింపుల్. ఈ మంత్రం చదవండి, మరొకటి లేదు. ఎవరైతే శనివారం కానీ పుష్యమి నక్షత్రం కానీ అనురాధ నక్షత్రం కానీ అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రాల రోజులలో అమావాస్య రోజులలో కాటుకను కొని అందులో వేసి చక్కగా కూడా మట్టితో కప్పెట్టేస్తారో వారికి మనం చెప్పినటువంటి ఎలాంటి బాధలు కూడా ఉండవు. రైట్. శని బాధల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో బయటపడతారని అనుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్న లైఫ్ లో డిలే కానీ సడన్ గా యాక్సిడెంట్స్ అవ్వటం ఇట్లాంటి సమస్యల నుంచి లేజినెస్ కానీ ఇవన్నిటి నుంచి కూడా బయటపడాలంటే చెప్పినటువంటి రెమెడీ కాళ్ళ నొప్పులు కానీ బద్ధకష్టం కూడా సూపర్ పని చేస్తుంది. అదే మీరు చెప్పింది. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.